హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రథసప్తమి నుంచి ఎండలు ఎంత విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సొస్తది. బిజీగా వెళ్ళి వర్క్ చేయాల్సొస్తది. కానీ ఈ ఎండాకాలంలో అమృతం ఏదైనా ఉంది అంటే అది 100% రాగి జావేనండి. ఇలా మా ఇంట్లో నేను మల్టీగ్రీన్ రాగి జావా ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా బావుంటది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంట్రెస్ట్‌గా తాగుతారండి. ఇలా చూడండి, రాగులు, సజ్జలు, జొన్నలు అన్నీ సమానంగా తీసుకొని క్లీనింగ్ చేసి, కడిగి, ఆరబెట్టి మిక్సీ పట్టుకుంటానండి. ఇలా మల్టీగ్రీన్ రాగి జావ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే అమృతమేనండి. మనకి ఆరోగ్యానికి ఎంత శక్తిని మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచటానికి ఎంత బాగా పనిచేస్తుందండి. ఇలా మా ఇంట్లో చేసుకునే విధానాన్ని చూపిస్తా. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నేను 2 పాల ప్యాకెట్లు తీసుకుంటానండి. ఇలా 2 పాల ప్యాకెట్లు తీసుకొని ఇలా చూడండి, ఎంత సిమ్‌లో పెట్టుకొని పాలు మరగబెట్టుకుంటేనే ఆ టేస్ట్ వస్తదండి. ఇక్కడ రాగి జావ చేయటం అంటేది పిల్లలు ఇష్టంగా తాగాలంటే పెరుగు తియ్యగా ఉండాలండి. ఎంత చిన్న మంట పెట్టి మరగబెడితే అంత టేస్ట్ వస్తదండి. ఇలా పాలు మరగబెట్టుకున్నాక నేను తోడేస్తానండి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తదో. ఇలా రాగుల్లో ఎంత విటమిన్స్ ఉంటాయి. ఫైబరు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇలా ఎన్నో అన్నీ పుష్కలంగా ఉంటాయండి. బీపీ, షుగర్ గూడా, గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ మనకు నివారిస్తుంది. ఇలా రాగుల్లో ఎన్ని ఆరోగ్యానికి సంబంధించినవని మనకి బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే మనకు చూడండి, ఇలా విటమిన్ సి అని, కాల్షియం టాబ్లెట్ అని, ఐరన్ టాబ్లెట్ అని అన్నీ వాడతాం కదా! కానీ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలా మనం తీసుకొని రాగి జావ చేసుకుంటే ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగామంటే చాలండి. ఈ ఎండాకాలంలో మనం డ్రింక్స్ అనేది అవాయిడ్ చేసి మజ్జిగ ఎక్కువగా తాగాలనండి. ప్రతిరోజు ఒక 2 గ్లాసులైన మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే మనకు బాడీ హీట్ అనేది తగ్గిస్తుంది. ఎంత మజ్జిగ ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యం అండి. ప్రతిరోజు 2 గ్లాసులు మజ్జిగ 1 ఆర్ 2 గ్లాసు కంపల్సరీగా తాగాలండి. ఇక చూడండి, రాగి జావ నేను మా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఇలా మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాసుకి వాటర్ పోసుకుంటా. ఇలా పోసుకొని మరగబెట్టాలండి. చిన్న వాటర్ అనేది ఒక 3-4 మినిట్స్ మరగాల. మరిగాక వేరే ఒక గిన్నె తీసుకొని 2 గంటల మల్టీగ్రీన్ పొడేసి ఒక గ్లాసు వాటర్ మిక్స్ చేసి ఆ వాటర్లో కలపాలండి. రాగి జావ పెట్టి అలా వదిలేస్తే ఉండలు కడుతుంది. సో రాగి జావ మనం అలా ఉండలుగా ఉంటే తాగలేమండి. అక్కడే ఉండి మనం ఎంతగా స్లోగా రాగి జావ చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కొంచెం ఎక్కువసేపు మరగబెడితేనే ఆ టేస్ట్ ఉంటుందండి. మనం ఇక్కడ జొన్నలు కూడా ఉపయోగించాం. ఈ జొన్నల్లో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం మరియు మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుందండి. ఇంకా మనకు రక్తహీనత సమస్య అని అంటాం కదా, కానీ ఈ జొన్నలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత సమస్య నుంచి మనకి నివారిస్తుందండి. బీ కాంప్లెక్స్ అని, విటమిన్ వి అని ఎంత పౌష్టికంగా ఉంటాయోనండి. మనం మామూలుగా రాగిజావ కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ రాగిజావ చేసుకున్నాం అనుకోండి, టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. అంటే మనం పాలతోనైనా చేసుకోవచ్చు, మజ్జిగతోనైనా చేసుకోవచ్చు. కానీ మజ్జిగతో చేసుకున్నప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటది. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో బాడీ హీట్ అనేది తగ్గిస్తుందండి. ఈసారి చూడండి, మనం ఎక్కువగా టాబ్లెట్ యూజ్ చేయకుండా ఇలా మల్టీగ్రీన్ రాగి జావ చేసుకున్నాం అనుకోండి, అంతా మనకి పుష్కలంగా బెనిఫిట్లు ఎన్నో ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మీరు కంపల్సరీగా ప్రతిరోజైనా ఒక గ్లాసు ఇలా యూజ్ చేసుకొని తాగితే మనకి కండరాలకి ఎంత ఎముకలు పౌష్టికంగా బలంగా తయారవుతాయి. నేను చేసుకునే ఈ విధానాన్ని మీరు కూడా ట్రై చేస్తారని ఇలా మీకు ఈ సమ్మర్ ఇలా వీడియో తీశానండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి యూజ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా నేను చేసుకున్న విధానాన్ని మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.